రీసెంట్గా హైదరాబాద్ గురించి దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. రియల్ ఎస్టేట్ అని కావచ్చు, లేదంటే ఫర్దర్ ఏదైనా కానీ. అంటే ముంబై ఢిల్లీ తీసుకున్నామంటే మనకు పూర్తిగా పొల్యూషన్ అయిపోయింది. ఇంకా సామాన్యులు అక్కడ బతికే పరిస్థితి కనిపించట్లేదు. సో ఇంకా అక్కడ ఏదైనా పెద్దగా డెవలప్ అంటే కూడా ఇంకా కనిపించట్లేదు. సో ముంబై తీసుకున్నామంటే అత్యంత కాస్ట్లీ ప్లేస్ అయిపోయింది. అక్కడ ఇన్వెస్ట్ చేయడం అంత ఈజీ అయితే కాదు. చెన్నై ఎప్పుడు వరదలు వచ్చినా చెన్నై మీద ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. బెంగళూరు తీసుకున్నట్టే ట్రాఫిక్ కష్టాలు. ఇప్పుడు అంతా హైదరాబాద్ మీద ఫోకస్ ఉంది దేశవ్యాప్తంగా, రాజకీయ నాయకులకు కావచ్చు, సామాన్యులకు కావచ్చు, అందరికీ. సో హైదరాబాద్ మీద ప్రత్యేక దృష్టి కేంద్రం కూడా పెట్టబోతుంది. ఏం జరుగుతుంది, దీని ఎఫెక్ట్ మార్కెట్ మీద కూడా చాలా వరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది. భూముల రేట్లు సడన్గా అమాంతం పెరిగిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పి కూడా సామాన్య నుంచి సెలబ్రిటీ వరకు అందరూ చర్చించుకుంటున్నారు. మీకున్న సమాచారం ఏంటి? సమాచారం ఏంటంటే మనకి గత 3 years నుంచి మనం అనుకుంటున్నామండి, హైదరాబాద్ విల్ బీ ఏ సెకండ్ క్యాపిటల్. సెకండ్ క్యాపిటల్కి కావాల్సిన సోర్సెస్ అంతా మన హైదరాబాద్లో ఉన్నాయి. కానీ ఎక్కడ ఏదో రూపంలో ఒక మూలన ఈ సెకండ్ క్యాపిటల్ అనే మాట అయితే వినిపిస్తుంది. ఎంతవరకు నిజం అనేది మనం కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ అయింది అనుకోండి, డెఫినెట్గా యూనియన్ టెరిటరీ చేస్తారండి. సో నాకు తెలిసి ఇండస్ట్రియలిస్టులకి, ట్యాక్స్ పేయర్స్కి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే బిజినెస్ కూడా ఇప్పుడు చూడండి, ఇండియాలో హైయెస్ట్ GST వాజ్ కలెక్టెడ్ ఇన్ హైదరాబాద్. అంటే మార్కెట్ ఇక్కడ ఉంది, అంతే కదండి. సరే, ఇప్పుడు GST ఎక్కువ కలెక్ట్ అవుతుందంటే మార్కెట్ బాగున్నట్టు లెక్క, అంతే కదండి. సో ఢిల్లీ తర్వాత మీరు చూడండి, ముంబై అన్నారు, బెంగళూరు అన్నారు, పూణే అన్నారు, చెన్నై అన్నారు. అంటే కావాల్సిన సోర్సెస్ అయితే లేవండి ఈ ఏరియాస్, కరెక్ట్ లేవు. ప్లస్ ఎక్స్టెన్షన్ చేద్దామనే కూడా ఆప్షన్ లేదు. ఈవెన్ బెంగళూరు కానీ, ముంబై అంటే ఒకవైపు సీ ఉంది కాబట్టి అంత ఛాన్సెస్ లేవు. సో ఓన్లీ హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్. మనకు కావాల్సినంత ప్లేస్ ఉందండి ఇక్కడ. గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా చాలా వరకు ఉన్నాయి మనకి. గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎన్నెన్ని చేసుకోవచ్చు. లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ల్యాండ్స్ ఉన్నాయండి ఇక్కడ. సో దిస్ ఈజ్ ఓన్లీ ద సోర్స్, దిస్ ఈజ్ ఓన్లీ ద ప్లేస్ ఫర్ సెకండ్ క్యాపిటల్ అండి. ఇదే సమయంలో ట్రంప్ పెట్టుబడులు హైదరాబాద్లో పెట్టబోతున్నారు. ట్రంప్ టవర్స్ కూడా ఇక్కడ నిర్మించబోతున్నారు. అవునండి. దాంతోపాటు మైక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీ కూడా పెద్ద ఎత్తున ల్యాండ్ ఎక్వైర్ చేసిందని చెప్పి వినిపిస్తున్నమాట. అదానీ కూడా పెద్ద ఎత్తున భూములు కొన్నారన్నారు. సో నిజంగానే ఇది అంతా ప్రచారమేనా? నిజంగానే వీళ్ళు ఎక్కడైనా ఒక లొకేషన్లో పర్టికులర్గా ఇన్వెస్ట్ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? అది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఇట్స్ రియల్లీ గుడ్ క్వశ్చన్ అండి. చూడండి, ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ మనకి అండర్ ఆపరేషన్లో ఉంది. ఇక్కడ శ్రీశైలం మీర్ ఖాన్పేట్ దగ్గర ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, ఆపరేషన్లో ఉంది. ఇది కాకుండా మైక్రోసాఫ్ట్ హ్యాస్ పర్చేస్డ్ ల్యాండ్స్ ఎక్కడండి? ఒకటి చేవెళ్ళ దగ్గర, రెండోది మన షాద్ నగర్ కన్నా బిఫోర్ ఒక లొకేషన్ తీసుకున్నారండి. ఆల్రెడీ షాద్ నగర్లో ఒక ల్యాండ్ పర్చేస్ చేశారు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి. అమెజాన్ డేటా సెంటర్కి ల్యాండ్స్ పర్చేస్ చేశారండి. ఈవెన్ అదే ఇప్పుడు షాద్ నగర్ దగ్గర అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇద్దరు ల్యాండ్స్ పర్చేస్ చేశారు. అదానీ గ్రూప్ కూడా కొన్నదండి అక్కడ ల్యాండ్స్. సో డెఫినెట్గా ఈ ఏరియాస్ బాగా గ్రో అవబోతున్నాయండి. ఓకే, డెఫినెట్గా గ్రో అవుతున్నాయి. దే హావ్ పర్చేస్ ల్యాండ్ ఎక్వైర్ చేశారండి, మీరు చూసుకోవచ్చు రికార్డ్స్లో. అవునా? ఎస్. ఓకే, ఇది ప్రచారమే అని చెప్పి కొంతమంది అంటున్నారు. ప్రచారం కాదు, నిజంగానే రియల్. ఓకే, ఇప్పుడు అంబానీ గ్రూప్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. అంబానీ గ్రూప్ ఆల్రెడీ చేస్తున్నారండి. లొకేషన్స్ అగైన్ అంటే కొన్ని లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేసామండి. కరీంనగర్ హైవే అనుకుంటున్నారు. కానీ ఇంత పెద్ద కంపెనీస్ వస్తే మనకు రేట్లు అమాంతం పెరిగే అవకాశం డెఫినెట్గా కూడా సామాన్యుల్లో ఒక డౌట్ అయితే ఉంది. సామాన్యులు అంటే చూడండి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు డెఫినెట్గా బెనిఫిట్ పొందుతారండి. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ORR ఫామ్ అయినప్పుడు ఇంత దూరం ఎవరు వస్తారు, ఎవరు కొంటారు అని అనుకున్నారు బేసిక్గా జనాలు. చాలా మంది వెనకడుగు వేశారు. ORR అంత దూరం మీరు ఎందుకు కొంటాం, సిటీలో కొందాం అనుకున్నాను. ఈరోజు ORR దగ్గర కొందాం అనుకుంటే అసలు కొనలేని పరిస్థితి. 50,000 60,000 చెప్తున్నారు గజం. ఈరోజు అపార్ట్మెంట్స్ కడుతున్నారండి ORR దగ్గర, అంతే కదండి. సో ఈ సిచ్యువేషను ఇంకా నెక్స్ట్ 5 years చూస్తే RRR దగ్గర వస్తాయండి. ఓకే, RRR కూడా గ్రో అవబోతుంది. RRR చుట్టూ కూడా లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వస్తాయి, లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తాయండి. లాట్ ఆఫ్ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ అని, విల్లా ప్రాజెక్ట్స్ అని, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అని. చూడండి, ORR దాటి 15 kilometers ముందుకెళ్తున్నారు జనాలు. విల్లాస్ కొందామని ORR దాటి 15 kilometers వెళ్తున్నారండి. సో అంత రిక్వైర్మెంట్ ఉంది మార్కెట్. హైదరాబాద్లో 50 కోట్ల విల్లా ఉంది, 100 కోట్ల విల్లాస్ కూడా ఉన్నాయండి. కానీ ఆ మార్కెట్ ఇప్పటికీ ఉందా సార్? అంత బడ్జెట్ పే చేసి, అంత అమౌంట్ పే చేసి వాళ్ళు విల్లాస్ కొంటున్నారండి. ఇప్పుడు చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ పెద్ద పెద్ద MNCs ఇప్పుడు ఇక్కడ
ఉన్నాయి ఆల్రెడీ, ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ చేయబోతున్నారు. సో ఈ కంపెనీస్ అందరూ ఏం చేస్తారండి, ఇప్పుడు ఇవంతా ఈ బ్రాండ్ అంబాసిడర్స్ ఏం చేస్తారు, వాళ్ళు సిఇఓస్ కానీ మేనేజింగ్ డైరెక్టర్స్, చైర్మన్స్, వాళ్ళు కొంచెం హై ప్రొఫైల్స్. ఎస్ సార్. హై ప్రొఫైల్స్ ఈ నార్మల్ అపార్ట్మెంట్స్ హై రేజెస్లో కూడా ఉండరు. ఈవెన్ 3 crore రూపీస్ ఫ్లాట్స్లో కూడా ఉండరండి వాళ్ళు. దే నీడ్ గుడ్ కమ్యూనిటీ. కొంచెం దూరం అయినా పర్లేదు, వాళ్ళకి డిస్టెన్స్తో పని లేదండి. దే ఆర్ గోయింగ్ అప్ విత్ బిగ్ సైజ్ విల్లా అండి. సో విల్లాస్ 50 కోట్లు కూడా దొరుకుతున్నాయండి మీరు చెప్పినట్టుగా. సో కమ్యూనిటీ నచ్చుకుంటే డెఫినెట్గా ఇప్పుడు ప్రాజెక్ట్ నేను చూశాను, ఎక్కడ మనం పేరు చెప్పకూడదు, మా శ్రీశైలం హైవే దగ్గర అండి. ఈ ప్రాజెక్ట్ యాక్చువల్లీ ఫార్మసిటీ అనౌన్స్ చేసిన కన్నా ముందే ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేశారండి. ఓకే. అప్పుడే వాళ్ళు 3 కోట్లు 4 కోట్లకు అమ్మారు. ఈరోజు రీసేల్ 9 crores ఉందండి అక్కడ. 9 crores. ఎస్, ఈవెన్ సినీ ఇండస్ట్రీలో వాళ్ళు అక్కడ కొనుక్కొని ఉంటున్నారండి. ఓకే. ఎస్. సో అంటే చూడండి, లొకేషన్ ఎక్కడ ఉందంటే మన ఎగ్జిట్ నుంచి 8 kilometers దూరంలో ఉందండి. ఐమ్ టాకింగ్ అబౌట్ 6 years బ్యాక్. అప్పుడే తీసుకున్నారు. సో ఎస్, ఇట్స్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్. RRR వరకు మనం వెళ్ళొచ్చండి. కొత్త ప్రాజెక్టులు అసలు ఎక్కడ వస్తున్నాయి సార్ హైదరాబాద్ లొకేషన్ తీసుకున్నాం అంటే మనం? కొత్త ప్రాజెక్ట్స్ అంటే మళ్ళీ అగైన్ కేటగిరీస్ మనం చూసుకోవాలండి. అంటే ప్లాటింగ్సా, లేకపోతే అపార్ట్మెంట్సా, విల్లాసా. సో అపార్ట్మెంట్స్ అనుకుంటే మనకి ఓఆర్ఆర్ లోపల చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇంకా వెస్ట్ పార్ట్ మీకు తెలిసిందే, ఐటీకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఇండస్ట్రీకి దగ్గర ఉన్నది వెస్ట్ పార్ట్ ఒకటండి. సో ఇటు వెస్ట్ నుంచి నార్త్ వరకు బాగా డెవలప్ అవుతుంది అపార్ట్మెంట్స్ వైజ్గా. సో వెస్ట్ అంటే మనకి వచ్చేది ఇటు గోపన్పల్లి ఎక్కువగా, నార్సింగి, నానక్రామ్గూడ, కోకాపేట్, కొండాపూరు, పటాన్ చెరువు కూడా ఇప్పుడు బాగా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద గ్రూప్ ల్యాండ్స్ ఎక్వైర్ చేసి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారండి. అప్పుడు షామీర్పేట వరకు అయితే అపార్ట్మెంట్స్ వస్తున్నాయి బాగానే. ఇండియాలోనూ టాప్ 5 బిల్డర్స్ హైదరాబాద్లో ఇప్పుడు చాలా పెద్ద ప్రాజెక్టులు చేపట్టారు. ఆల్రెడీ ల్యాండ్స్ ఎక్వైర్ చేశారు. కొత్త ప్రాజెక్టులు అయితే తీసుకుని రాబోతున్నారు. టాప్ 5 కంపెనీస్. ఎవరు సార్ ఈ టాప్ 5 కంపెనీస్? ఎవరు ఇండియాలో? ఎందుకు ఇంత పెద్ద మార్కెట్లో సో వాళ్ళు ఎంట్రీ అయ్యి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? టాప్ 5 అంటే మనకి ఎప్పుడైనా చూడండి, ఇండియాలో టాప్ 1 ఇప్పుడు గాడ్రేజ్ గ్రూప్ ఉందండి. గాడ్రేజ్ కన్స్ట్రక్షన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ ఇండియా. ఇప్పుడు టాప్ 1లో ఉన్నారు. అదేవిధంగా బ్రిగేడ్ ఉందండి, ఓకే, శోభా ఉందండి, ప్రెస్టీజ్ గ్రూప్ ఉందండి, డిఎల్ఎఫ్ వాళ్ళు ఉన్నారు, డిఎల్ఎఫ్ గ్రూప్ ఉంది. సో వీళ్ళందరూ టాప్ 5లో ఉంటారండి బేసిక్గా. ఇప్పటికిప్పుడు ప్రత్యేక దృష్టి హైదరాబాద్ మీద పెట్టడం కారణం ఏంటి వీళ్ళు? అంటే ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచం మొత్తం కోకాపేటలో చూస్తున్నారండి. ఎంటైర్ వరల్డ్ హైదరాబాద్లో ల్యాండ్ కొనాలంటే ఎక్కడ అంటే కోకాపేట. సో మీరు రీసెంట్గా లాస్ట్ ఆప్షన్ కూడా మీరు చూశారు, ఆ ఆప్షన్లో ఎంతగా వెళ్ళాయి అనేది మీరు చూశారు, రైట్ అండి? సో 100 కోట్ల వరకు వెళ్ళిందండి. ఇట్స్ ఓపెన్ సీక్రెట్, ఇది దాయవలసిన ఇదేం కాదు. సో 100 కోట్లకి వెళ్ళిందంటే అసలు 100 కోట్లు పెట్టి నేను ఒక ల్యాండ్ కొంటున్నానంటే 5 story బిల్డింగ్ అయితే కట్టను కదండి, లాస్ మేకింగ్ బిజినెస్ అవుద్ది. డెఫినెట్గా నేను 50 story బిల్డింగ్ కడతాను, 60 story బిల్డింగ్ కడతాను. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో గివింగ్ పర్మిషన్స్. సో హై రేజ్కి దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు అండి కోకాపేట్. సో నాకు తెలిసి మీరు చెప్పిన ఆల్ 5 టాప్ 5 ఇండియన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ బిల్డర్స్ అందరూ కోకాపేటలో ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారండి. ఇంకా పర్మిషన్ ఆల్మోస్ట్ నాకు తెలిసి కొన్ని డేస్లో వచ్చి రాబోతున్నాయి. ఓకే, కొన్ని డేస్, నాట్ ఇన్ మంత్స్. అంటే ఏదైనా 2025 అనేది ఒక మంచి శుభ పరిణామం అయితే. అసలు 2025 అనేది మనం ఎక్స్పెక్ట్ చేయని బిజినెస్ వస్తుందండి. ఎక్స్పెక్ట్ చేయని గ్రోత్ కూడా వస్తుంది మార్కెట్లో. సరైన టైము, సరైన నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే, సో అది కూడా మళ్ళీ 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ అయితే ద రైట్ టైం టు ఇన్వెస్ట్. మంచి అప్రిషియేషన్ అయితే వస్తుంది. ఓకే సరే, ఏపీ వాళ్ళు కూడా చాలామంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎక్కువ ఒక లొకేషన్ నుంచే వస్తుంటారు వాళ్ళు. ఏ లొకేషన్ నుంచి ఎక్కువ మంది ఇక్కడ హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయడానికి? నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇటు ఈస్ట్ గోదావరి ఓకే దాటి, ఇప్పుడు ఈస్ట్ గోదావరి అంటే మనకు మేజర్గా గుర్తొచ్చేది రాజమండ్రి. ఎస్ సార్. రాజమండ్రిలో 50% వైజాగ్ వైపు ఇన్వెస్ట్ చేస్తున్నారండి, 50% మనకి ఇటు హైదరాబాద్ వైపు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈస్ట్ గోదావరి అంటే ఎక్కువగా అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటుందండి ఎక్కువగా, మ్యాక్సిమం. బిజినెస్ పీపుల్ కాకుండా బిజినెస్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళు అంటే బేసిక్గా బిజినెస్ వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారండి, ఉండడానికైతే కాదు, రిటర్న్స్ రావాలనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేస్తారు. సో హైదరాబాద్ ఈజ్ ఓన్లీ ద ప్లేస్. ఓకే, ఇప్పుడు అంటే ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ బాగా రావాలంటే హైదరాబాద్ ఈజ్ ఓన్లీ ద ప్లేస్. ఈవెన్ రాజమండ్రి నుంచి వచ్చుకుంటున్నారండి. నెక్స్ట్ విజయవాడ అండి.
ఎక్కువగా మనకు వచ్చే ఇన్వెస్టర్స్ విజయవాడ అండి, ఆంధ్ర కానీ ఇప్పుడు అది తగ్గిపోయింది. ఇప్పుడు మొత్తం దృష్టి అంతా అమరావతి మీద పెట్టారు. వస్తుందండి. అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, లేదంటలేదు, బట్ హైదరాబాద్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, వాళ్ళు పిల్లలు ఉంటున్నారు, వర్క్ చేస్తున్నారు, వాళ్ళు మనవాళ్ళు ఉంటున్నారు. అట్లా హైదరాబాద్లో చాలా వరకు విజయవాడ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి.